ఆ ఎమ్మెల్యే మీద లెటర్ బాంబ్స్ పడుతున్నాయా? అది కూడా అలా ఎలా కాదు, ఏకంగా కార్పెట్ బాంబింగ్ జరుగుతోందా? అమాత్య పదవికి అడుగు దూరంలో ఉన్నారని అనుకుంటున్న ఎమ్మెల్యే ఆ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా? అసలేంటా లేఖాస్త్రాలు? ఎవరా శాసనసభ్యుడు? నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు వాకిటి శ్రీహరి. తెలంగాణలో ముద్రా సామాజిక వర్గం నుంచి వేరే ఎవరు ఎమ్మెల్యేగా లేకపోవడం, ముఖ్యమంత్రి సొంత ఇలాఖా అయిన పాలమూరు జిల్లా నుంచి గెలవడంతో శ్రీహరికి మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. శ్రీహరికి కేబినెట్ అవకాశం ఇస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో మక్తల్ ఎమ్మెల్యే ఏడాది పాలనపై సమీక్ష పేరుతో తాజాగా సర్క్యులేట్ అవుతున్న లేఖలు కలకలం రేపుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఖర్చుల కోసం అప్పులు చేయడంతో పాటు సన్నిహితుల సహకారాలతో గెలిచిన ఎమ్మెల్యే శ్రీహరి ఏడాది కాలంలో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపించడంతో పాటు మండలాల వారీగా ఎమ్మెల్యే కల్లు మామూలు వసూలు చేస్తున్నారంటూ వివరాలతో ఉన్న లేఖలు మక్తల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక మట్టి మాఫియా నడిపించిన వ్యక్తులే ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ చేరి తమ దందాలు సాఫీగా చేసుకుంటున్నారని, అసలైన కాంగ్రెస్ పార్టీ వారికి కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన వాళ్లకి నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయని ఆ లేఖల్లో రాసుకొచ్చారు. ఎమ్మెల్యే శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దని, అవసరమైతే ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లోకి తీసుకురావాలంటూ ఏకంగా సీఎంకే ఇచ్చిన సలహాలు లేఖల్లో ఉన్నాయి. శ్రీహరికి మంత్రి పదవి ఇస్తే మక్తల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని కూడా లేఖలు రాశారు గుర్తు తెలియని వ్యక్తులు. వీటిని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు, వివిధ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాలకు, జర్నలిస్టులకు పోస్టు ద్వారా పంపించినట్టు తెలుస్తోంది. లెటర్స్ తో పాటు ఎమ్మెల్యే ఎన్నికల అఫిడవిట్ కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇట్లు మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, అభిమానుల పేరుతో రాసిన లెటర్స్ పై భగ్గుమంటోందట ఎమ్మెల్యే శ్రీహరి అనుచరగణం. బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారు అన్నది వాళ్ల వెర్షన్. మరోవైపు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు మండల కాంగ్రెస్ నాయకులు. ఇది ఎమ్మెల్యే మీద బురద చల్లటమేనని, అలాంటి వాళ్ల మీద చర్యలు తీసుకోమని పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్టుగా చెప్తున్నారు. కేవలం శ్రీహరికి మంత్రి పదవి దక్కకుండా చేయడం కోసమే ఓ వర్గం పరిగట్టుకుని ఇలా ప్రచారం చేస్తోందన్నది ఎమ్మెల్యే శిబిరం మాట. దీనిపై కాంగ్రెస్ నాయకులు కొందరు నారాయణపేట ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. అదంతా ఒక ఎత్తైతే, అసలు మక్తల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లేఖలు రాసిన ఆ ఆకాశరామన్న ఎవరు అన్నది ఇప్పుడు హాట్ డిస్కషన్. సొంత పార్టీ వాళ్ళ, బయట వాళ్ళ? ఒకవేళ కాంగ్రెస్ వాళ్లే అయితే అందులో అగ్రవర్ణ నాయకుల హస్తం ఉందా, లేక విపక్షం బురద చల్లే పనిలో భాగమా అంటూ వివిధ రకాల విశ్లేషణలు సాగుతున్నాయి. కేబినెట్ అవకాశానికి అడుగు దూరంలో ఉన్న తమ నాయకుడిని పనిగట్టుకుని బద్నాం చేస్తున్నారని గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఆకాశరామన్న ఎవరో తేల్చే పనిలో చాలా సీరియస్ గా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అటు పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారట. మొత్తం మీద లెటర్స్ ఎపిసోడ్ మాత్రం మక్తల్ రాజకీయాన్ని షేక్ చేసి పడేస్తోంది. దాని ఎఫెక్ట్ ఎమ్మెల్యే మీద పడిందా లేదా అన్నది తెలియాలంటే కేబినెట్ విస్తరణ దాకా ఆగాల్సిందే.